ముందుగా మనకి అందరికీ ఇట్టి అవకాశం దయచేసిన మన తండ్రి అనే దేవునికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రియులారా, మనం ఈ ఆదివారం దిన ఒక మంచి వాక్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంశం పేరు మనం విశ్వము మరియు మానవుల వ్యవహారాలపై దైవిక సంరక్షణ. అది మనం పాఠం పేరుగా పేర్కొనవచ్చు. విశ్వము మరియు మానవుల వ్యవహారాలపై దేవుని దైవిక సంరక్షణ. మరో మాటలో చెప్పాలంటే దేవుడు మానవుల మధ్యన ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది మనం ఆలోచిద్దాం ఈరోజు. ఓకేనండి. అయితే పిల్లరా, లోకంలో చాలామంది జనాలు ఉన్నారు, చాలామంది మనుషులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అవగాహన ఉంది దేవుడి పట్ల. ఉందా లేదా? అందరికీ ఒకే విధంగా అవగాహన అయితే లేదు. మొదటగా కొంతమంది అసలు దేవుడే లేడని అంటారు. అంటారా లేరా? అంటారు. అసలు దేవుడే లేడని చాలామంది వాదిస్తూ ఉంటారు. మరొక బ్యాచ్ దేవుడు ఉన్నాడు అంటారు, కాకపోతే దేవుడు మన మధ్యన పనిచేయడని వాదిస్తారు మరొక మంది. మూడో రకం బ్యాచ్ ఎలాంటిదంటే దేవుడు ఉన్నాడు, దేవుడు అద్భుతాల ద్వారా మన మధ్యన పనిచేస్తున్నాడు మరొక గుంపు లోకంలో భావిస్తారు. తర్వాత మరొక గుంపు ఎలా ఆలోచిస్తుందంటే దేవుడు ఉన్నాడు, అయితే దేవుడు తన ఉద్దేశాలను అద్భుతాల ద్వారా మాత్రమే కాకుండా కూడా మన మధ్యన పనిచేస్తారని మరొక గుంపు అయితే లోకంలో ఉంది. మొదటగా ఆలోచించండి, ఒక విన్న జాగ్రత్తగా శ్రద్ధగా. దేవుడు లేడని కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం పట్టించుకునే పని లేదు. కొంతమంది దేవుడు ఉన్నాడని అంటారు, కాకపోతే దేవుడు మన మధ్యన పని చేయడని వాళ్ళు భావిస్తారు. మరొక మంది దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మన మధ్యన అద్భుతాల ద్వారా మన మధ్యన పనిచేస్తాడని మరొక గుంపు భావిస్తుంది. మరొక గుంపు ఏంటంటే దేవుడు ఉన్నాడు కానీ అద్భుతాల ద్వారా మాత్రమే కాకుండా కూడా దేవుడు మన మధ్యన పని చేస్తున్నాడని మరొక గుంపు అయితే భావిస్తుంది. అయితే వీటిలో ఏది కరెక్ట్గా ఉండి ఉంటుందండి? మొదటగా దేవుడు లేరు అనగానే అది ఎలాగో మనం ఆ వాస్తవం, దాన్ని మనం కొట్టివచ్చు, దాన్ని మనం ఆలోచించే పని లేదు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అయితే దేవుడు భూమి మీద దేవుడు పని చేస్తున్నాడు లేదా? పని చేస్తున్నాడు. కాబట్టి రెండో ఆప్షన్ కూడా ఆ గుంపు భావించే వాళ్ళ మాట కూడా తప్పు. తర్వాత మూడో బ్యాచ్ అంటే దేవుడు అద్భుతాల ద్వారా మాత్రమే పనిచేస్తున్నాడు మరొక గుంపు ఆలోచిస్తుందండి. అంటే దేవుడు అద్భుతాల ద్వారా మాత్రం దేవుడు పనిచేస్తున్నాడా? కాదు, అది కూడా తప్పే. నాలుగో పాయింట్ ఏదైతే ఉందో అదే వాక్యానుసారంగా సరిపోయినది. ఏంటంటే దేవుడు అద్భుతాల ద్వారా మాత్రమే కాకుండా దేవుడు మన మధ్యన పనిచేస్తున్నాడు. దేవుడు మన మధ్యన తన కార్యాలను నెరవేరుస్తున్నాడు. ఎలా నెరవేరుస్తున్నాడో, ఎలా తన పనులు చేస్తున్నాడో మనం గ్రంథం బట్టి ఆలోచిద్దాం. మనకు అన్నిటికీ కూడా ఏది ఆధారం? బైబిలే ఆధారం. బైబిల్ చెప్పిన చోట మనం పలకాలి, బైబిల్ చెప్పని చోట మనం పలకూడదు, మౌనంగా ఉండాలి. బైబిల్ ఏది చెప్తే అది సత్యం అండి. ఎంత గొప్ప పాస్ట్ వచ్చి ఏ మాట చెప్పినా మరి ఏదైతే నమ్మాల్సిన పని లేదు. చెప్పిన ప్రతి మాటకి వాక్య ఆధారం ఉంటేనే మనం నమ్మాలండి. వాక్య ఆధారం లేకుండా ఏది కూడా నమ్మకూడదు. అయితే పిల్లలు, మనం ఈ విషయం మనం ఆలోచించే ముందు దేవుడు ఉంచుకునే విషయం మనం ఆలోచించాలండి. దేవుడు సృష్టికర్త. మనకు తెలుసో తెలీదా మాట? తెలుసు. అనేక మాట గ్రంథాలు ఉన్నాయి. ఒక మాట ఆలోచిస్తే ఇరిమియా గ్రంథము 27:5 చదువుకుంటే, ఇరిమియా గ్రంథము 27:5 చదువుకుందాం. ముందు దేవుడి గురించి తెలుసుకొని కొన్ని మాటలు, తర్వాత మనం పాటలకు వెళ్దాం. మన అందరూ తెలిసిన మాటలు ఏమైంది మరొక జ్ఞాపకం చేసుకుంది. ఇరిమియా గ్రంథము 27:5 చదువుకుంటే, 27:5లో అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచిన వారికి ఇచ్చుచున్నాను. ఈ మాటలు అంటుంది ఎవరు? యెహోవా అంటున్నాడు. ముందు వచనంలో ఏముంటుందంటే 24వ వచనం కింద ఏముంటుందంటే, మీరు మీ యజమానులకు తెలియజేయాలని సైన్యులకు అధిపతిని ఇశ్రాయేలు దేవుడు సెలవుచింది మనగా పదం ఉంటుందా? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అధిక బలం చేత అంటే అర్థం ఏంటి? నా గొప్ప బలంతో నా చేతులు చాచి భూమిని, భూమి మీద నరులను నేనే సృజించి, నేనే అనే పదం ఎవరు అంటారు ఇక్కడ? యెహోవా దేవుడు అంటున్నాడు. ఆ మాట మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన సృజించేవాడుగా ఉన్నాడు దేవుడు.
అంతేనా? సృష్టికర్త మాత్రమే కనబడుతున్నాడు దేవుడు కాదు. ఇంకెలా కనబడుతున్నాడు దేవుడు? ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 8 చదువుకుంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 8 చదువుకుంటే అక్కడ 2 మాటలు ఉన్నాయి. దేవుడు అంటే 2 మాటల గురించి ఆలోచిద్దాం. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అక్కడ ప్రభువు అనే అక్షరం పెద్ద అక్షరం ఉందా, చిన్న అక్షరం ఉందా? పెద్ద అక్షరం. బోల్డ్ లెటర్స్తో ఉంటే అది యెహోవా దేవుడు తండ్రిని అర్థం చేసుకోవాలి. చిన్న అక్షరాలతో ప్రభువు అని ఉంటే అది యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి దేవుడు ఏమన్నారంటే ఆల్ఫయు ఒమేగా నేనే. ఆల్ఫా ఒమేగా అర్థం ఏంటంటే గ్రీకు భాషలో ఆల్ఫా అంటే ఏ అంటే మొదటి అక్షరము, చివరి అక్షరం ఒమేగా అయితే ఆది అంతము నేనే ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. రెండో మాట ఏంటంటే దేవుడు ఆది అంతం లేనివాడుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండిపోవడం నేనే అంటున్నాడు. 3 కాలాలు ఉన్నాయి. ఏంటి కాలాలు? వర్తమానం అంటే అర్థం ఏంటి? జరుగుతున్న కాలం, ప్రస్తుత కాలం. భూతకాలం అంటే అర్థం ఏంటి? జరిగిన కాలం. భవిష్యత్ కాలం అంటే అర్థం ఏంటి? అంటే 3 కాలాలు ఎవరు ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఆయనకి ఆది లేదు, అంతం లేదు. మనిషికి ఆది ఉందా? మనిషికి ఆది ఉంది, కానీ దేవుడికి ఏం లేదు, ఆది లేదు. అందుకని స్వయంభవుడు దేవుడు అయ్యాడు. సర్వాధికారంలో ఉన్నవాడు ఎవరు? మన దేవుడు. మళ్ళీ ఏమంటున్నారు అక్కడ? నేనే అని సర్వాధికారి యొక్క దేవుడు ప్రభువు. తను దేవుడు ఎలా చెప్పుకుంటున్నాడు? సర్వాధికారి అంటే అర్థం ఏంటండి? సర్వము మీద అధికారం గలవాడు. సర్వాధికారి అంటే సర్వము ఏలువాడు, సర్వాధిపత్యం గలవాడు, సర్వభౌమాధికారి కలిగిన వ్యక్తి అని దేవుడు తను గురించి తాను చెప్పుకుంటున్నాడు. మొత్తం ఎన్ని పాయింట్ మనం నేర్చుకున్నాం? 3 మాటలు నేర్చుకున్నాం. ఏంటో 3 మాటలు? దేవుడు మొదటగా ఏమే ఉన్నాడు? సృష్టికర్తే ఉన్నాడు. ఎవరికి సృష్టికర్త? ఎవరికి సృష్టికర్త? మనుషులు మాత్రమేనా? భూమి మీద జీవము కలుగున్న, ప్రాణం కలుగున్న ప్రతి దాన్ని కూడా ఎవరు సృష్టికర్త? దేవుడే సృష్టికర్త. రెండో పాయింట్ ఏంటి? దేవుడికి ఆది లేదు, అంతము లేదు. ఆయన స్వయంభవుడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. అందుకే ఉన్నవాడు, నేను ఉన్నవాడు నన్నవాడు అంటాడు. అంటే 3 కాలాలు కూడా ఉన్న వ్యక్తి ఎవరైనా దేవుడు. మూడో పాయింట్ ఏంటంటే దేవుడు సర్వాధికారి. అంటే అర్థం ఏంటండి? సర్వము కూడా ఆయన అండర్లో ఉందండి. సర్వము కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఏముంది? సర్వము కూడా ఆయన వశంలో ఉందండి. ఈ సర్వాధికారి పదం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సర్వాధికారి చిన్న పదం కాదు. సర్వాధికారి అర్థం ఏంటంటే ఆయన సృజించిన లోకము, ఆయన సృజించిన విశ్వం ప్రతిది కూడా ఎవరి అండర్లో ఉంది? ఆయన చేతిలో ఉందండి. ఆయన చేతిలో ఉంది అంటే ఆయన వశంలో ఉందండి. అర్థమవుతుందండి? ఏవి ఆయన వశంలో ఉన్నాయి? మనుషులు ఆయన వశంలో ఉన్నారా? జీవరాశులు వాళ్ళ వశంలో ఉన్నారా? ఒక చిన్న మాట, ఒక మాట ఏముంటుందంటే జనరల్గా అన్యులు అంటారు, ఒక మాట అంటూ ఉంటారండి. ఆజ్ఞ లేదే చేయమని కొట్టదని మాట అంటారండి. ఆ మాట దేవుడు వర్తిస్తా లేదా? దేవుడు వర్తించే మాట వాళ్ళు వేరే రకంగా అనుభవించారు. మత్తయి సువార్త 10:29 చదువుకుంటే ఒక మాట ఉంటుంది, మంచి మాట. యేసుక్రీస్తు అంటే ఒక మాట ఆలోచిస్తే దేవుడు యొక్క ఆయన యొక్క సర్వాధిపత్యం ఏ విధంగా ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్పాడు అక్కడ. మత్తయి సువార్త 10:29 చదువుకుంటే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సేవ లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. అర్థమైందండి? అక్కడ యేసుక్రీస్తు ఏమన్నారు? మీ తండ్రి సెలవు లేక ఏది నేలన పడదట? ఒక పిచ్చుక అంటే ఎంత ఉంటుందండి? చిన్న పిచ్చుక, ఇంత సైజు ఉన్న పిచ్చుకు కూడా దాని ప్రాణం తీయాలంటే అంటే అది నేల పడిపోయాలంటే ఎవరి అధికారం ఉండాలంటే అక్కడ? అంటే చిన్న పిచ్చి మీద దేవుడు అధికారం ఉన్నప్పుడు మనిషి మీద దేవుడు అధికారం ఉంటుందా లేదా? అంటే దేవుడు ఎందుకు ఉన్నారంటే దేవుడు సర్వాధికారి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సర్వాధికారి. యోబు గ్రంథము 12:10 చదువుకుంటే, యోబు గ్రంథము 12:10 చదువుకుందాం. జీవరాశుల ప్రాణమును మనుషులందరూ ఆత్మను ఆయన వశంలో ఉన్నవి కదా. దేవుడి వశంలో ఏవో ఉన్నాయండి? జీవరాశుల ప్రాణం ఉందట, మరి ఇంకే ఉన్నాయట? మనుషుల ఆత్మలు ఉన్నాయట. మనుషుల ఆత్మలు ఉంటాయి, జీవరాశుల్లో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది.
జీవుల్లో ఆత్మ ఉండదు. ఆత్మ ఎవరిలో ఉంటుంది? ఆత్మ కేవలం మనుషుల్లో మాత్రమే ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా ఏం సెలవిస్తుందంటే, దేవుని వశంలో ఎవరెవరు ఉన్నారట? జీవులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. మరొక మాట కూడా చదువుకుంటే, మొదటి దినవృత్తాంతములు 29:11 చదువుకుంటే భక్తుడు అంటున్నాడు అక్కడ, మొదటి దినవృత్తాంతములు 29:11, ఆయన వశంలో ఎవరెవరు ఉన్నారో మరొకసారి అంటున్నాడు భక్తుడు. యెహోవా భూమి ఆకాశమునందు నుండు సమస్తమును నీ వశము, సమస్తమును నీ వశము. అక్కడితో చాలు, మనకి ఇంకా చాలా ఉన్నాయి. కానీ దేవుడి వశంలో ఏవి ఉన్నాయంటే, జీవరాశుల ప్రాణం ఉన్నాయి, మనుషుల ఆత్మలు ఉన్నాయి, తర్వాత ఇంకా ఉన్నాయి భూమి ఆకాశం కూడా, మొత్తం సమస్త విశ్వం కూడా ఎవరి చేతిలో ఉన్నాయట? దేవుని చేతిలో ఉన్నాయట, దేవుని వశంలో ఉన్నాయంట. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేయదలుచుకుంటే దాన్ని చేయగలడు. అది దేవుని యొక్క ఆయన స్థితి. ఇంకా దేవుని వశంలో ఇంకా ఉన్నాయంటే, అపోస్తల కార్యం ఒకసారి తిరిగేస్తే, అపోస్తల కార్యం మొదటి మీరు చదువుకుంటే, అపోస్తల కార్యం మొదటి మీరు చదువుకుంటే, స్వయంగా యేసుక్రీస్తు అంటున్న ఒక మాట ఆలోచిస్తే, ఆయన పునరుద్ధరణ చెందే ముందు, అంటే పరలోక ఆరోహణ ముందు ఒక మాట అంటారు శిష్యులతో. ఏంటన్నమాట ఆలోచిద్దాం. మొదటి మీరు చదువుకుంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమంచును ఉంచుకొని ఉన్నాడు, వాడు తెలుసుకుంటే మీ పని కాదు అంటారు యేసుక్రీస్తు. తండ్రి వశంలో ఇంకేమో ఉన్నాయట? కాలాలు, సమయములు కూడా ఆయన ఎవరి వశంలో ఉన్నాయట? దేవుని వశంలో ఉన్నాయట. దానియేలు గ్రంథము 2:20 చదువుకుంటే ఇదే మాటని ఏమంటారంటే, ఆయన కాలములు సమయంలో మార్చువాడే ఉన్నాడు పదం ఉంటుందని అక్కడ. దానియేలు గ్రంథము 2:21 ఉంటుందని. అంటే ఈ మాట బట్టి మనం చదువుతుంది, మనకి ఏం అర్థం అవుతుంది? అసలు సమస్తం కూడా ఎవరి అండర్లో ఉన్నాయి? దేవుని అండర్లో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయండి. ఆయన ఏది ఆర్డర్ ఇస్తే అదే జరగాలండి. అది దేవుడు అండి. దేవుడు అంటే మహోన్నతుడు. దేవుడు మనకు అర్థం అవడండి. దేవుడు ఎంత పెద్దగా ఉంటాడండి అసలు. ఇప్పుడు 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 భూమి ఉందండి, మనం చూస్తున్న సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు భూమి కన్నా? 10 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. 10 లక్షల భూములను కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. మనం రోజు పడుకున్నప్పుడు నక్షత్రాలను ఆకాశంలో చూస్తాం చీకట్లో. నక్షత్రం ఎంత పెద్ద తెలుసా? కొన్ని లక్షల సూర్యులు కలిపితే ఒక నక్షత్రం అవుద్దండి. తెలుసా మీకు విషయం? అసలు భూమే చాలా పెద్దది కదా, భూమే చాలా పెద్దది. అటువంటి భూమిని 10 లక్షల భూమిని కలిపితే ఒక సూర్యుడు అవుతాడు. ఇటువంటి సూర్యుడు 1,00,000 సూర్యులు కలిపితే ఒక నక్షత్రం అవుద్ది. ఇటువంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి విశ్వంలో? లక్షల్లో ఉన్నాయి. మళ్ళీ మీకు ఇంకో పాయింట్ చెప్పాలా? ఇటువంటి నక్షత్రాలని 1,000 నక్షత్రాలు కలిపితే ఒక గెలాక్సీ అంటారు. అంటే సైన్స్లో ఉంటాయి, పాలపుంతల గెలాక్సీ అంటారు. ఇటువంటి గెలాక్సీలు మళ్ళీ వేలల్లో ఉన్నాయి విశ్వంలో. అది విశ్వం. అర్థమవుతుందా? మన మైండ్కి అర్థమవుతుందా? అర్థం అవ్వదు. ఇప్పుడు అవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? అలాంటప్పుడు దేవుడు అంటే అసలు ఎలా ఉంటాడండి ఆయన? మన ఊహ కూడా అందరినీ కూడా దేవుడు. అబ్రాహాంకి ఆ విషయం అర్థమైందండి. అబ్రాహాంకి దేవుడు ఎంత తోడో, దేవుడు ఎంత పెద్దోడో అర్థమైపోయి, దేవుడు ఎప్పుడు కనపడినా ఆయన సాగి పడిపోయాడు పూర్తిగా. మోకలు కూడా కాదు, నేలకు మట్టుకు వంగి సాష్టాంగపడి దేవుడు ఎప్పుడు కనపడినప్పుడు నేల మట్టు పడిపోయాడు. ఎందుకంటే నాయన నీ ముందు నేను దుమ్ము ధూళి అనేవాడు. అటువంటి దేవుడి ముందు మనం ఎంత మనం ఎలా ఉంటామండి? అసలు చిన్న నలుసు కన్నా, అసలు నలుసు కూడా కాదు, కంటి కన్నా బ్యాక్టీరియాలాగా ఉంటాం మనం. అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అండి. అది దేవుడు గొప్పదాన్ని. మీకు చెప్తే మాటలు అర్థమవుతున్నాయండి. ఇది దేవుడు సార్వభౌమత కలిగిన వ్యక్తి. అయితే ఇటువంటి దేవుడు మన మధ్యన ఎలా పనిచేస్తున్నాడు? మనం మొదట ఏం నేర్చుకుంటే దేవుడు సృష్టికర్త నేర్చుకున్నాం. తర్వాత దేవుడు భర్త ప్రతి 3 కళ్ళలో ఉంటాడని నేర్చుకున్నాం. దేవుడు సర్వాధికారి నేర్చుకున్నాం. తర్వాత భూమి మీద ప్రతి పని కూడా దేవుడు చిత్తం లేకుండా జరగదని నేర్చుకున్నాం. ఈవెన్ ఒక పిచ్చుకు చనిపోవాలన్నా కూడా ఎవరి సెలవు ఉండాలి? దేవుడి సెలవు లేకుండా ఒక పిచ్చి కూడా నేల పడదంటే అర్థం ఏంటంటే, ఆయన సెలవు లేకుండా చిన్న పిచ్చుకు కూడా భూమి మీద చావదని అర్థం. అటువంటిది విశ్వమే భూమిలో, విశ్వం మొత్తం కూడా దేవుడు కంట్రోల్లో ఉన్నప్పుడు మనుషులు ఏమాత్రం కంట్రోల్లో ఉండడానికి? అసలు మనుషులు లెక్కకే రాడు.
అయినప్పుడు కూడా దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే దేవుడు మన మధ్యన పనిచేస్తున్నాడు, గ్రంథం స్పష్టంగా చెప్తుందని. పనిచేస్తున్నాడు. కొన్ని వర్షం మనం ఆలోచించగలిగితే కీర్తన 103:19 చదువుదాం. 103 కీర్తన 19 చదువుకుంటే కొన్ని మాట ఆలోచిద్దాం. దేవుడు ఎవరెవరి మధ్యన ఎలా పనిచేస్తున్నాడో కొన్ని వచనాలు ఆలోచిద్దాం. 103 కీర్తన 19 చదువుదాం. యెహోవా ఆకాశమందు తన సింహాసమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఇక్కడ గ్రంథకర్త కీర్తనగాడు ఏమంటున్నాడు? దేవుని సింహాసనం ఎక్కడ ఉందట? ఆకాశంలో ఉందట. ఆయన అన్నిటి మీద ఏం చేస్తున్నాడట? రాజ్య పరిపాలన జరిగిస్తున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దేవుడు సదాకాలం రాజే ఉన్నాడు. ఆయన ఇప్పుడు రాజు కాదు, ఆయన స్వయంభుడే రాజు. ఆయన రాజు ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన అన్నిటినీ పరిపాలన చేస్తున్నాడు. మరొక మాట ఆలోచిద్దాం. కీర్తన అంటే విశ్వం మీద ఆయన పరిపాలన ఉందో ఒక విషయం మాకు అర్థం అవ్వాలి. తర్వాత 66 కీర్తన 7 చదువుకుంటే 66 కీర్తన 7 చదువుకుంటే ఆయన తన పరాక్రమాల నిత్యము ఏలుచున్నాడు, అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు అని పదం ఉందండి అక్కడ. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి అంటే అర్థం ఏంటి? దేశాల మధ్య కూడా, అన్ని జనుల మధ్య కూడా దేవుడు పనిచేస్తున్నాడు లేదా? పనిచేస్తున్నాడు. తర్వాత మత్తయి సువార్త 5:45 చదువుకుంటే, మత్తయి సువార్త 5:45 + 6:26 ఈ 2 వచనాలు కూడా ఏముంటుందంటే భౌతిక ప్రపంచం మీద కూడా దేవుడు పనిచేస్తున్న గ్రంథం మనకు చెప్తుంది. ఉదాహరణగా మత్తయి సువార్త 5:45 వెళ్తే అక్కడ యేసు వంటి మాట ఆలోచిద్దాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి అనేక మంత్రుల మీదను వర్షం కురిపించున్నాడు. ఆ విధంగా ప్రకృతిలో వర్షం పడాలన్నా దేవుని చిత్తమే ఉండాలి, ఒక మంచు పడాలన్నా దేవుని చిత్తమే ఉండాలి. ప్రతిదీ కూడా ఎలా జరుగుతుంది? దేవుని చిత్తం మీదకు, దేవుని పరిపాలన మీదకి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రకృతిలో కార్యకలాపాలు అనే విషయం మనకు అర్థమైంది. మరొకటి చదువుకుంటే గలతీ రాసిన పత్రిక 1:15 చదువుకుంటే, గలతీ రాసిన పత్రిక 1:15 చదువుకుంటే మానవుల మధ్య కూడా దేవుడు పనిచేస్తున్నట్టు ఒక వచనం తెలుస్తుంది అక్కడ. గలతీ పత్రిక 1:15 చదువుకుంటే అయినను తల్లి గర్భమునందు పడినంత మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటనపోవాలి. మాట అంటుంది ఎవరు? ఈ మాట అంటుంది పౌలు గారు అంటున్నారు. యాక్చువల్ పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఏమన్నారంటే, అయినను తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. ఇక్కడ ఒక సైన్స్ కూడా దాగి ఉంది. పౌలు గారు తన తల్లిదండ్రుల ద్వారా పుట్టినప్పుడు తండ్రి ద్వారా ఉన్న శుక్రకణాలు తల్లి గర్భాలు పడినప్పుడు అప్పుడే దేవుడు ఏం చేశారట? కొన్ని కోట్ల శుక్రకణాలు తల్లి గర్భాలు పడినప్పుడు అవన్నీ కూడా ఫలితకణ చెందవు. తల్లి గర్భాలు అండాశయంతో ఒకే ఒక కణము అది ఫలితకణ చెందుతుంది అండాశయంతో. అక్కడ కూడా సైన్స్ ఉందండి. అక్కడ కూడా అంటే దేవుడు అక్కడే ఏర్పాటు చేస్తాడట. ఎవరిని? పౌలు గారిని. దేవుడు ఏర్పాటు చేసిన పౌలు గారిని ఆయన పెద్ద అయిన తర్వాత కాదండి, ఆయన పుట్టక ముందే ఆయన మీద ఆయన దేవుడి సంకల్పం ఉంది కాబట్టి తల్లి గర్భాలు ఉన్నప్పుడే ఆయన్ని ప్రత్యేకపరచండి అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే దేవుడు మనిషి మీద కూడా పనిచేస్తున్నాడా లేదా? పనిచేస్తున్నాడు అండి. తర్వాత కీర్తన 4వ కీర్తన 8 చదువుకుంటే 4వ కీర్తన 8 చదువుకుంటే మాట్లాడుకో. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదువు. అక్కడ కీర్తనకారు అంటున్నారండి, యెహోవా నెమ్మదిగా పడుకుంటాను, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదువు. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం సురక్షితంగా ఉండాలన్నా, మన క్షేమంగా ఉండాలన్నా ఎవరు పనిచేస్తారు? అక్కడ దేవుడు పనిచేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయండి? ఇవన్నీ లోకం తెలుస్తున్నాయా? లోకం తెలుస్తుందా? లోకం తెలియదు. ఎవరు తెలుస్తుంది? సంఘస్థులు తెలుస్తుంది. క్రీస్తు సంఘం తెలుసు, లోకానికి విషయం తెలియదు. ఎందుకంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారము, లోకము దేవుణ్ణి ఎరగని వారు. మన దేవుణ్ణి తెలిసిన వారము, లోకము దేవుణ్ణి తెలియని వారు. అందుకే ప్రసంగంలో మాట ఏముంటుందంటే, ప్రసంగి గ్రంథం 3:11 చదువుకుంటే సొలొమోను అంటాడండి. ప్రసంగ గ్రంథము 3:11 చదువుకుంటే
దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తం నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచున్నాడు. దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుండక అది చాలదు. దేవుడు ప్రతి మనిషి కూడా ఏమి ఇచ్చాడండి? జ్ఞానం ఇచ్చాడు. ప్రతి మనిషిలో జ్ఞానం ఉంది. అయితే ఈ జ్ఞానము చాలా మటుకు దేవుడి విషయాలు ఆలోచించడానికి పరిశుద్ధ మన జ్ఞానము చాలా దట్టండి. గ్రంథమే సొలొమోనుగా చెప్పారు. అధిక జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు భూమి మీద? సొలొమోను. అంటే మొదట యేసుక్రీస్తు, తర్వాత సొలొమోన్ అండి. సొలొమోనే ఆ జ్ఞానంతో ఏమన్నాడంటే, దేవుని విషయాలు కానీ దేవుడు చేసిన ఈ ప్రకృతి కానీ పరిశీలించగా మన జ్ఞానం సరిపోదని సొలొమోను ఒప్పుకున్నారండి. మన జ్ఞానం పరిమితమైన జ్ఞానం. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుడు పనిచేస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు మన మధ్యన పనిచేస్తున్నాడు. దేవుడు జనాల మధ్యన పనిచేస్తున్నాడు. దేవుడు అనిజల మధ్య పనిచేస్తున్నాడు. దేవుడు భక్తుల మధ్యన పనిచేస్తున్నాడు. అది ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు దేవుడు ఆలోచిద్దాం. దేవుడు ఎంచుకున్న 2 మార్గాలు ఏంటంటే, మొదటగా అద్భుతాల ద్వారా దేవుడు పనిచేస్తాడు. దేవుడు పనిచేసే అద్భుతాల ద్వారా గ్రంథంలో ఉన్నాయా లేవా? చాలా అద్భుతాలు ఉన్నాయి. మనం మొదటి నుంచి చూసుకుంటే, మోషే ఐగుప్తుకి వెళ్ళినప్పుడు దేవుడు 10 తెగులు రప్పించి అద్భుతాలు జరిగించి, తర్వాత ఎర్ర సముద్రం చీలిపోయేలా చేసి అద్భుతాల ద్వారా తన పిల్లలను ఐగుప్తు నుంచి రప్పించారండి. అది అద్భుతం కాదా? అద్భుతం. సముద్రం చీలిపోవడం అద్భుతం కాదా? ఇలా అద్భుతాలు చాలా ఉన్నాయి లేదా పాత నిబంధనలో? ప్రవక్తల ద్వారా చాలా అద్భుతాలు చేయించాడు దేవుడు. అందరి ద్వారా కాదు, కొంతమంది ద్వారా. ఎలీయా అద్భుతాలు చేయించాడు, ఎలీషా ద్వారా అద్భుతాలు చేయించాడు, తర్వాత కొంతమంది ప్రవక్తల ద్వారా చేయించాడు అద్భుతాలు. మళ్ళీ యేసుదారు కాలంలో యేసుదారు అనేక అద్భుతాలు దేవుడు చేయించాడు. ఏంటి అద్భుతాలు? యేసుదారు ఏ అద్భుతాలు చేశాడు భూమి మీద? చనిపోయి లేపాడు, గుడ్డివాడిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. ఎవరైనా చేయగలరా? ఎవరైనా? ఒక పుట్టుగుడ్డివాడు ఇలా చెయ్యి వేసిన వెంటనే వాడు కళ్ళు తెరబడతాయా? తెరబడదు. ఎందుకంటే అది అద్భుతము. అద్భుతం అంటే అర్థం ఏంటంటే, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా చేయగలిగేదే అద్భుతం అర్థం చేసుకోవాలండి. అయితే దేవుడు అద్భుతాల ద్వారా మాత్రమే పనిచేసుకుంటూ వచ్చాడా? అది మాత్రమే కాదు. దేవుడు అద్భుతాల ద్వారా మాత్రం కాకుండా మిగతా కొన్ని మార్గాల ద్వారా కూడా దేవుడు మన మధ్యన పనిచేశాడు. ఏ విధంగా పనిచేస్తాడంటే, దేవుడు మనుషుల ద్వారా ప్రకృతి నియమాలను వాడుకొని దేవుడు మన మధ్యన పనిచేస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఈ విషయం చాలామంది డినామినేషన్ సంఘాలు తెలియక ఇప్పటికే అద్భుతాలు ఉన్నాయనుకొని అద్భుతాలు స్వస్థతలని చాలామందిని ఈ బోటకప్ మాటలతో మనుషుల్ని ఆకర్షించుకొని ఆ విధంగా రప్పించుకుంటారు. కానీ అది గ్రంథాలుగా చెప్పడం లేదు. వాస్తవానికి అద్భుతాలు అనేవి ఈ కాలంలో లేవు. ఎందుకంటే అపోస్తలుల కాలంతోనే అద్భుతాలు ఏమైపోయి ఆగిపోయి ఎప్పుడైతే సంపూర్ణ గ్రంథం మన చేతులకు వచ్చినప్పుడు ఏమైపోయి అద్భుతాలు అనేవి. మరి అద్భుతాలు ఆగిపోతే మాత్రం దేవుడు పని చేయట్లేదు అర్థం చేసుకుంటామా? కాదు. దేవుడు పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడు? ఇప్పుడు ఉదాహరణకి మొదటి యోహాను పత్రిక 5:14-15 చదువుకుంటే, మొదటి యోహాను పత్రిక 5:14-15 చదువుకుంటే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. 15 చదువుదాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకున్నని మనం కలిగమని ఎరుగుదుము. ఇప్పుడు అక్కడ యోహాను గారు ఏమన్నారంటే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే, ఆయన చిత్తానుసారంగా మనం పని చేస్తే మన ప్రార్థనలో ఏమెడితే దేవుడు ఏం చేస్తాడు? మనకి దయచేస్తాడండి. దేవుడు దయచేస్తాడా లేదా? ప్రార్థనలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా? ఎలాగిస్తాడు? అద్భుతాల ద్వారా జరిగిస్తాడా లేదా మరొక మార్గం పని చేస్తాడా? ఇప్పుడు పూర్వము యేసుక్రీస్తు కాలంలో ఒక గుడ్డివాడు వచ్చి ఆయన స్వస్థపరచనగా దేవుడు యేసుక్రీస్తు ఇలా ముట్టగానే ఎండలో కళ్ళు తీసబడ్డాయని. అది అద్భుతం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోయే ప్రక్రియ. ఇప్పుడు అది జరుగుతుందా? ఇప్పుడు అద్భుతాల ద్వారా జరగవు. కానీ ఎలా జరుగుతుంది? దేవుడు ఎలాగ పనిచేస్తాడంటే, మరి గ్రంథం వచ్చిన బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మన కష్టాలు ఉన్నప్పుడు
దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దానికి సమాధానం ఇస్తాడు. దేవుడు రిప్లై ఇస్తాడు. ఎలాగిస్తాడు? అది ఎలాగిస్తారంటే దేవుడు ఈ కాలంలో ఎలా పనిచేస్తాడంటే మనుషులను వాడుకొని, ప్రకృతి నియమాలు వాడుకొని దేవుడు మన మధ్యన ఇప్పుడు పని చేస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలని. వాస్తవానికి దేవుడు రెండు రకాలుగా పనిచేస్తే ప్రత్యక్షంగా పనిచేస్తాడు, మరొక రకంగా పరోక్షంగా పనిచేస్తాడు. ప్రత్యక్షంగా అంటే అద్భుతాలంటే ప్రత్యక్షం, పరోక్షంగా ఎలాగంటే అవి ఆలోచిస్తాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతాయి. మనకి పాత నిబంధన మనం చదువుకుంటే పాత నిబంధనలో యోసేపు ఉండండి. యోసేపు ఎవరు? యాకోబుకున్న 12 సంతానంలో ఆఖరి ఎవరు? యోసేపు. యోసేపు మీద తన అన్నలో ఏం చేశారట? అసూయ పడ్డారట. కుట్ర పని యోసేపుని ఏం చేశారు? యోసేపుని ఏం చేశారండి? చంపాలన్నీ గోధులో పడిశారు లేదా? వీళ్ళు ఏమనుకున్నారు? యోసేపుని ఏం చేద్దాం అనుకున్నారు, కానీ చంపేశారా యోసేపుని? అప్పుడు దేవుడు దీన్ని ఎలా మలిచాడు? యోసేపుని ఆ అరబ్బీలు ఎవరో వెళ్తుంటే వీళ్ళు కొనుగోలు చేసి వాళ్ళని పైకి రప్పించి అక్కడ మళ్ళీ ఐగుప్తుకి బానిసగా తీసుకెళ్ళి, అప్పుడు దేవుడు ఆ బానిసనైన ఇప్పుడు యోసేపుని ఎలా చేశాడంటే ఐగుప్తులో అధికారిగా రాజుగా చేశాడు. చూసారా దేవుడు ఎలా పనిచేస్తున్నాడో? వాస్తవానికి వీళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు అన్నలో చంపేద్దాం అనుకున్నారు, ఇంకా చచ్చిపోయాడు యోసేపు. అక్కడ ఎందుకు చావలేదు? అక్కడ ఎవరు తోడున్నారు? అక్కడ యోసేపుకి దేవుడు తోడున్నాడండి. ఆదికాండము 41:32 చదువుకుంటే, ఆదికాండము 41:32 చదువుకుంటే, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉంది. ఈ పాపం చూడండి ఎంత చక్కటి మాట అది. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉంది. ఏంట కార్యము? ముందు 30 చదువుకుంటే దాని తర్వాత కరువు చేత దేశమందు ఈ పంట సమృద్ధి తెలియబడిపోవును, ఈ కరువు మిక్కిలి భారముగా ఉండును. వాస్తవానికి మనకు ఆ స్టోరీ అంతా మాకు అవసరం లేదు, కానీ యోసేపు అక్కడికి వెళ్ళడం ఐగుప్తులో, తర్వాత తను జైల్లో ఉన్నప్పుడు రాజుకు కళ వస్తుందని 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాలు ఒక 2 పక్క చెక్కిన ఆవులు, ఒక బలిసిన ఆవులు కనబడతాయి. దాని అర్థం కూడా తెలియక అప్పుడు ఆ దర్శనాన్ని దేవుడు ఎవరికి వివరిస్తాడు? యోసేపు ద్వారా రాజుకి వివరించడం జరుగుతుందని. అప్పుడు యోసేపు ఏమంటున్నాడు? దేవుడే కార్యం జరిగేశాడు. ఏంట కార్యం అంటే ఈ దర్శనం రప్పించింది ఎవరు? దేవుడు. ఈ ఆన్సర్ చెప్పించింది ఎవరు? దేవుడే. యోసేపుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఇక్కడ పనిచేసడం లేదా? దేవుడు పనిచేయడం మూలంగా చనిపోవలసిన ఒక వ్యక్తి ఎలాగయ్యాడు? ఒక దేశానికి అధికార స్థానంలో కూర్చోడు, రాజు అయ్యాడు. అంటే దేవుడు ఇక్కడ అద్భుతం చేశాడా, లేకపోతే పరోక్షంగా మనుషులు వాడుకున్నాడా? ఇక్కడ అద్భుతం దేవుడు జరిగించలేదు డైరెక్ట్గా. దేవుడు గోధుల పైన యోసేపుని అలా గాలిలో తీసుకెళ్ళి అక్కడ రాజు మీద సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఎలా కూర్చోబెట్టాడు? ఆ పక్కన మనుషులు వెళ్తే వాళ్ళని ప్రేరేపించి ఆ గోతులో యోసేపుని వేసి అలాగా ఆ విధంగా యోసేపు ద్వారా దేవుడు పనిచేశాడు. మీకు పాయింట్ అర్థం పిల్లారు? అక్కడ ఎస్తేరు గ్రంథంలో కూడా అక్కడ దేవుడు ఎస్తేని వాడుకున్నాడు. ఎందుకంటే ఆ రాజు యూదులంతా చంపిపోతుంటే అప్పుడు ఎస్తేరు దేవుడు వాడుకొని ఎస్తేరు రాజు ద్వారా తన విన్నపాలు తెలియజేసి ఆ విధంగా యోధ జనాంగం మొత్తం చంపేలా తీర్మానం చేయించినప్పుడు అప్పుడు ఎస్తేరు ద్వారా అది ప్రమాదం తప్పించబడుతుంది. ఇక్కడ దేవుడు అద్భుతం చేశాడా, లేకపోతే మనుషులు వాడుకుని ఇక్కడ పనిచేశాడు దేవుడు? ఇక్కడ అద్భుతం జరిగించలే. మోసే టైంలో 10 తెగులు రప్పించలేదు. మోసే కాలంలో పెద్ద సముద్రం చీల్చివేయబడలేదు. అంటే దేవుడు మన మధ్య ఎలా పనిచేస్తాడంటే మనుషుల ద్వారా పనిచేస్తున్నాడండి. ఇప్పుడు యేసురావు ఉన్నారు. యేసురావు వచ్చినప్పుడు యేసుని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యోధ శిష్యుడు అప్పచెప్పాడు. ఇప్పుడు ఈ శిష్యుడు అప్పచెప్పాడని అది అప్పటికప్పుడు జరిగిందా, దేవుని ప్రణాళిక ముందే జరిగిందా? ఇప్పుడు దేవుడు ప్రణాళికలో యేసు భూమి మీద రావాలి, ఆయన చనిపోవాలని దేవుడు ముందు నిర్ణయించుకున్నాడా లేదా? నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆ పనిని ఎలా జరిగించాడు దేవుడు? ఇప్పుడు యోధ ఉన్నాడు, యోధ అప్పచెప్పాడు యేసుక్రీస్తువాన్ని. ఇప్పుడు యోధ ఎలాగ అప్పచెప్పాడు యేసుక్రీస్తువాన్ని? డబ్బులు కాసిపెట్టి అప్పచెప్పాడు. కానీ యోధ తెలియకుండా దేవుడు సంకల్పం నెరవేర్చాడు. మీకు పాయింట్ అర్థమవుతుంది అక్కడ. ఇప్పుడు అపోస్తల కార్యంలో 2:23 చదువుకుంటే మీకు ఇంకా క్లారిటీ ఉంటుందా? అపోస్తల కార్యం 2:23 చదువుకుంటే
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇక్కడ పేతురు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ శక్తితో పెంతుకొస్తున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పం బట్టి, దేవుడికి ఒక సంకల్పం ఉంది. యేసుక్రీస్తు మీద సంకల్పం ఉందా లేదా? ఆ సంకల్పం ఎప్పటిది? అనాది సంకల్పం. జగత్తు పునది ముందు ఏర్పడిన సంకల్పం. ఆ సంకల్పంలో యేసుక్రీస్తు ఏమవ్వాలి? బలి అయిపోవాలి. యేసుక్రీస్తు భూమికి వచ్చి బలి అయిపోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ పేతురు ఏమంటున్నారు? దేవుడిని ఇచ్చిన సంకల్పం బట్టి, ఆయనకు భవిష్యత్ జ్ఞానం బట్టి అనుసరించి అప్పగింపబడిన ఈయన. ఎవరు అప్పగింపబడ్డారు? ఇప్పుడు యేసుక్రీస్తు అప్పచెప్పింది ఎవరు? యోధ అప్పచెప్పలేదు. దేవుడు ముందు సంకల్పించాడు. సంకల్పం ఎవరు వచ్చారు అక్కడ? అలాగని యోధని దేవుడు ప్రేరేపించి రప్పించాడా? దేవుడు ఆ యోధ తన మనసులో అడుగుని వచ్చాడా? ఇక మన జాగ్రత్త వినాలి, లేదా అర్థం అవుతుంది పాయింట్ అనేది. దేవుడు ఒక వ్యక్తి ఒక స్వేచ్ఛని ఎప్పుడు దేవుడు ఇబ్బంది కలిగించడండి. మీకో సంకల్పం ఉంటుంది, మీకో చిత్తం ఉంది, మీకో స్వేచ్ఛ ఉంటుంది. దేవుడు దాన్ని ఎప్పుడు ఇచ్చేయడండి. మనకున్న ఆలోచనని దేవుడు తన వైపు మలుచుకుంటాడండి. ఈ పాయింట్ అర్థమవుతుందండి. యోధాకి ధనాశ వచ్చింది, నాకు డబ్బు కావాలని కోరుకున్నది యోధే. యేసుని అప్పచెప్పేద్దాం, అప్పటికి ఆ డబ్బులు ఆశిద్దాం అనే ఆలోచన వచ్చింది ఎవరికి? యోధాకే. అది యోధకు వచ్చిన ఆలోచనే. కానీ దేవుడు ఆలోచన ఏం చేశాడు? దేవుడు తన సంకల్పం తిప్పుకొని ఆయన బలిచ్చి వైపు దేవుడు వాడుకున్నాడు. మీ పాయింట్ అర్థమవుతుందండి. దేవుడు అలా పనిచేస్తారండి. ఇప్పుడు దేవుడు తన కార్యం అలా నెరవేరుస్తాడండి. ఈ విషయం బయట తెలుస్తుంది. ఇప్పుడు డినామినేషన్ సంఘాలు తెలుస్తుంది. వాళ్ళకి అది చేయకపోతే దేవుడు పని చేయట్లేదు. నువ్వు నీలో ఏ లోపం ఉందని విశ్వాసగా అడ్డు పెడతారండి. అవునా కాదు? ఇప్పుడు నీళ్ళు తప్పులు పాపాలున్నాయని విశ్వాసంలో అప్పచెప్తారండి. కానీ పిల్లలు మనం గమనించిన విషయం ఏంటంటే, దేవుడు మన మధ్యన పనిచేస్తున్నాడు. ప్రత్యక్షంగా పనిచేస్తాడు, పరోక్షంగా పనిచేస్తాడు. ప్రత్యక్షంగా పనిచేస్తే అద్భుతాల ద్వారా చేసిన క్రియలు. అయితే ఈ కాలంలో ఆ క్రియలేని అయిపోయి ఇంకా అద్భుతం మరి ఇంక లేవో ఉండవు. ప్రభు రాకడ వరకు ఇంకా ఏ అద్భుతం కూడా లోకంలో ఉండదు. నాకు అద్భుతాలు ఉన్నాయి శక్తి ఎవరైనా చెప్పాడు అనుకోండి, లోకంలో అందరూ కూడా ఎవరు? అబద్ధికులండి. అబద్ధికులు. వాళ్ళ సాధారణ సంబంధులు, వాళ్ళు దేవుని సంబంధులు కాదు. నాకు స్వస్థత ఉంది చెప్పేవాడు, నాకు ఇలా పవర్స్ ఉన్నాయని చెప్పేవాడు, అందరూ కూడా ఎవరు అండి? అబద్ధికులు, సాధారణ సంబంధులండి. దేవుడు ఏం చేస్తాడంటే మనుషులను వాడుకొని తన సంకల్పాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడండి. ఇప్పుడు అపోస్తల కార్యములు 9:3 చదువుకుంటే, అపోస్తల కార్యములు 9:3 చదువుకుంటే పౌలు గారి సిచ్యువేషన్లో దేవుడు 2 రకాలుగా వాడుకున్నారండి. అతను ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినాడు. అప్పుడు అతను నేల మీద పడి, పౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట. చాలు. ఈ సందర్భం మన అందరూ తెలుసు. ఎప్పుడు సందర్భం ఇది? పౌలు మార్గం సౌలు అనే వ్యక్తి క్రైస్తవులు చంపడానికి బయలుదేరినప్పుడు మధ్యలో ఆకాశంలో దేవుడు దర్శనం కనబడి చెప్తున్న మాటలు. ఇది అద్భుతం. ఇది అద్భుతం అండి. ఆకాశంలో మాట్లాడడం అది అద్భుతం. అదే పౌలు సందర్భంలో అపోస్తల కార్యంలో 16:7 చదువుకుంటే, అదే అపోస్తల కార్యం 16:7 చదువుకుంటే, వెళ్ళుటకు ప్రయత్నం చేశారు కానీ యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాడిపై త్రోయకు వచ్చిరి. అయితే అపోస్తల కార్యం చదువుకుంటే పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశారండి. కొన్ని ఊళ్ళు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడేమో ఆయన వెళ్ళనివ్వలేదట మనసుకి. ఎలా వెళ్ళనివ్వదంటే అది వాళ్ళ మనసుకు ప్రేరేపిస్తుందండి. వాళ్ళ మనసుకు ఆలోచన కలుగు చేస్తారు పరిశుద్ధాత్ముడు. అది మనం అందరం పరిశీలించుకోవాలండి. ఇప్పుడు మనందరికి మనస్సాక్షి ఉంది కదండి. మనందరికి మనస్సాక్షి ఉందా లేదా? మన మనసులో ఒక్కొక్కసారి వద్దు ఈ పని చేయకు, ఇలా చేయకు, అలా చేయ, మనలో ఒక మాట మాట్లాడుతూ ఉంటుందండి. దాన్ని ఏమన్నారు? దాన్ని మనస్సాక్షి అంటారండి. క్రైస్తవులకి మనస్సాక్షితో పాటు ఇంకేముంటుంది? క్రైస్తవులకి మనస్సాక్షితో పాటు ఇంకెవరు ఉంటుంది? పరిశుద్ధాత్ముడు ఉంటారండి. మన అందరిలో పరిశుద్ధాత్మ ఉంటారండి. పరిశుద్ధాత్ముడు మనస్సాక్షి చెప్తూ ఉంటారట. పాపం చేసినప్పుడు నువ్వు పాపం చేయకు, నువ్వు తప్పులో ఉన్నా మనకి గద్దిస్తూ ఉంటాడు మనలో ఉండి.
అది పరిశుద్ధం చేసే పని మనలో. అలాగే కొన్ని సందర్భాల్లో, ప్రతి సందర్భంలో దేవుడు ప్రత్యక్షంగా పౌలు గారిని అద్భుతాల ద్వారా జరిగించలేదు. కొన్ని సందర్భాల్లో మనసాక్షి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తను ప్రేరేపించి మనసులో ఆలోచన తెప్పించి అలా వెళ్ళొద్దు, అలా చేయొద్దని దేవుడు తన విధంగా పనిచేసినట్టు పౌలు గారితో. అలాగా కేవలం అపోస్తలులు వాళ్ళ మధ్య మాత్రం కాకుండా మన మధ్య కూడా దేవుడు ఎలా పనిచేస్తాడంటే, మన మనుషులు మన ఆలోచన వాడుకున్న దేవుడు తనకు అనుగుణంగా మలుచుకుంటాడు. అది మన అందరూ గుర్తెరగాలని. ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క జీవితంలో, విశ్వాస జీవితాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మా లైఫ్లో కూడా ఒక చిన్న ఉదాహరణ జరిగిందండి. మాకు పాప పుట్టినప్పుడు మా పాప ప్రెగ్నెంట్, మా మిస్సెస్ గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము శ్రీకాకుళంలో ఉన్నాం. శ్రీకాకుళంలో అక్కడ క్రీస్తు సంఘం ఉందండి. ఒకసారి ఆ క్రీస్తు సంఘం మేము ఒకసారి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఒక క్రీస్తు సంఘంకి వెళ్ళాం, తర్వాత కొన్నాళ్ళ తర్వాత అది కాకుండా మరొక సంఘంకి వెళ్ళాం, క్రీస్తు సంఘం ఆరాధనకి. వెళ్ళినప్పుడు మేము అక్కడ శ్రీకాకుళం ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటే గైనికల్ చెకప్ ఉంటుంది కదా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక హాస్పిటల్కి చెకప్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ ఒకసారి ఆ డాక్టర్ గారు ఏమో మేరీ అని ఒక ఆమె పిలిచింది, సిస్టర్ మేరీ అని పిలిచిందండి. ఆ మనిషి రాలేదు, పక్కన మేరీ పిలిస్తే ఎవరో మేరీ సిస్టర్ అనుకున్నాం, అక్కడితో అయిపోయింది. తర్వాత మేము ఒకసారి చర్చికి వెళ్తే ఈ మేరీ ఆవిడ అక్కడ మాకు పరిచయం అయ్యారు. మీకు అర్థమవుతున్న పాయింట్. ఈ మేరీ ఆవిడ మేము కొత్తగా వెళ్ళిన క్రీస్తు సంఘంలో ఆవిడ పరిచయం అయ్యారు. తర్వాత మాట తెలిసి మీరు అక్కడ పని చేస్తున్నారు, మేము అక్కడ చెకప్కి వెళ్తాం, అది ఆవిడ ఏముందని మీరు ఎప్పుడైనా మీకు అవసరం ఉందో నాకు చెప్పండి, వస్తామని చెప్పారు. అలాగే ఆవిడ మాకు పరిచయం అయ్యారు కొద్ది కాలంలోనే. తర్వాత 3 నెలలకి ఒకసారి ఏమైందంటే అర్ధరాత్రి 11-12 గంటలకి మా ఆవిడకి పురుటి నొప్పులు వచ్చాయి. బయటన పెద్ద వర్షం, గాలివన వర్షం, మామూలు వర్షం కాదు. అప్పుడు నేను, మా ఆవిడ, మా అత్తయ్య, మేము ముగ్గురు శ్రీకాకుళంలో ఉన్నాం. మా బాబు చిన్నపిల్లాడు, అప్పుడు ఏవాన్ 1 సంవత్సరం పిల్లాడు, బాబు ఇంట్లో ఉన్నాడు. నాకు ఒకసారి ఏం చేయాలి అర్థం అవ్వలే. మరి ఆ టైంలో ఎవరు డాక్టర్ పని అప్పుడు హాస్పిటల్ కూడా ఉండదు, ఫుల్ బయట భారీ వర్షం, మామూలు వర్షం, పెద్ద గాలి తుఫాన్. అప్పుడు మాకు దేవుడు ఆలోచన ప్రకారం ఈ మేరీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఫోన్ చేస్తామండి. అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అర్ధరాత్రి ఆవిడ వచ్చిందండి. అప్పుడు నర్సే, యాక్చువల్లీ ఆవిడ డాక్టర్ కదా, నర్సే. ఆ క్షణంలో ఆవిడొచ్చి మా ఆవిడకి ప్రెగ్నెన్సీ చేశారండి. ఆ విధంగా చేయడం వల్ల అప్పుడు ప్రాణపోయిన తెప్పి నిజంగా దేవుడు ఆ బిడ్డలు బయటకు వచ్చేలా చేశారు. మీకు పాయింట్ అర్థమవుతుందా? మీరెవరో మాకు తెలియదు, పరోక్షంగా దేవుడికి పని చేశారండి. మేము ఫస్ట్ ఒక సంఘంకి వెళ్ళాం, తర్వాత ఎందుకు ఇంకో సంఘం మారాం, అక్కడ కూడా చూద్దామని వెళ్ళాం. అక్కడ ఆవిడ పరిచయం అయ్యారు. ఆ క్షణంలో అంటే ఆవిడ పరిచయం అయిపోతే మేము అప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఆ టైంలో ఎవరు ఉండరు, సాయంకాలం రాత్రి అప్పుడు. ఇలాగ దేవుడు అంటే మాకు ముందు మనుషుల ద్వారా వాడుకునే దేవుడు ఏం చేస్తారు, తన కార్యాలని జరిగిస్తూ ఉంటారు. నాకనుక ప్రతి ఒక్కరి జీవితం జరుగుతూ ఉంటుందండి. ఇలాగ దేవుడు ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదో ఒక భయంకర రోగం వచ్చిందండి. ఇప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు? దేవుడు డాక్టర్ని వాడుకొని డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ చేసి మనం వాడుకుంటున్నాడు. అంతే తప్ప అద్భుతంగా వెంటనే జరిగించి దేవుడు ఇలా కొన్ని ప్రజెంట్ ఈ కాలంలో జరిగించాడు. మీ పాయింట్ అర్థమవుతుందండి? ఇలాగా ఈ విధంగా దేవుడు మన జీవితాల్లో ఇలాంటి కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు మరొక చిన్న సాక్ష్యం కాదు, మీకు చెప్తాను, మీకు అర్థంలో చెప్తాను. ఉదాహరణలు సాక్ష్యం అనకూడదు ఈ మాట. ఇప్పుడు నేను దాస్క దగ్గరికి గత నెల ఇక్కడ రాకముందు, అంతకుముందు నేను మా ఊర్లో వర్షిప్ అయ్యేది గరివీల్లో, మా అత్తరేళ్ళు బొబ్బులు వచ్చినప్పుడు దాస్కర్ అంటే ముందు ఎప్పుడో 2 years బ్యాక్ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఈ మధ్య వెళ్ళడం జరిగింది. ఆ ముందు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. దాస్కర్ దగ్గరికి వెళ్ళి నాకు అంతకుముందు తెలుసు దాస్కర్ పరిచయం. నాకు వెళ్ళిన తర్వాత బ్రదర్ మీ పాస్పోర్ట్ ట్రాన్స్ఫర్ అయిందండి అని ఆయన చెప్పడం జరిగింది మామూలుగా. అయితే మాత్రం సంఘం ఉంది బ్రదర్, మీరు అక్కడికి వెళ్ళండి వర్షిప్కి మీకు అని ఈ సంఘం ఆయన చెప్పారండి. ఆ ఒక్క వారం ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నేను పాస్పోర్ట్ ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది నెక్స్ట్ వీకే. అప్పుడు నేను అక్కడే వెతుకుతూనే వెళ్తున్నాం. ఇప్పుడు ఆయన వల్ల నాకు ఇక్కడ సంఘం దొరికింది, వర్షిప్ చేసే భాగ్యం నాకు దొరికింది. ఈ పాయింట్ అర్థమవుతుందండి. అక్కడ అలాగే నాకే కాదండి, మన అందరి జీవితాలు పనిచేస్తూ ఉంటారండి. అది మనం గుర్తెరగాలండి. నిజమే దేవుడు పనిచేస్తున్నాడు. ఎందుకంటే యోహాను చదువు మనం ఎంత చదువుకున్నాం, దేవుడు మనం అనేవి ఆలకించును. ఎలాగ ఆలకిస్తారట? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎలాగిస్తాడు? మనుషులు వాడుకుని ఇస్తాడండి. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే దేవుడు ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్ రూపంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనకైనా డబ్బులు అవసరమైతే మనుషుల ద్వారా వాడుకొని దేవుడు సహాయం చేస్తాడండి.
అలా దేవుడు మనుషులు వాడుకొని ప్రకృతి నియమాలు వాడుకొని సహాయం దయచేస్తారండి. ఎందుకంటే దేవుడు సర్వభౌమకమైన వ్యక్తి, సర్వాధికారి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి. అది మనం ఎప్పుడూ గుర్తెరగాలండి. నా దేవుడు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సర్వాధికారి వ్యక్తి. ఆయన 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 నచ్చినట్టు ఆయన చేస్తాడు. ఆయనలో చెయ్యిందంటూ ఏది కూడా లేదు. గుర్తెరిగితే ఆ విశ్వాసం మనకు ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఏదైనా ప్రతిఫలం మనకి దయచేస్తారు. అదోసం చెప్పిన మాట్లాడిన కూడా ఇలాగ మనుషుల మధ్య కాకుండా రాజ్యాల మధ్య కూడా దేవుడు తన వ్యవహారంలో జరిగిస్తాడు. పాఠాలు చదువుకుంటే చాలా మాటలు ఉన్నాయి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు యోధరాజు విడిపోయినప్పుడు యోధరాజ్య తప్పు చేస్తారు, విగ్రహం చేశారు. దేవుడు ఏం చేశాడు? యోధరాజ్యాన్ని బబులోను చెరకు అప్పచెప్పాడు. 70 సంవత్సరాలు మీరు తిరిగి చెరలోకి వస్తారు, మళ్ళీ తిరిగి మీరు మీ దేశంకి వస్తారో మళ్ళీ ఇరిమియా ద్వారా ప్రవచించాడు. అలాగా రాజ్యాలు మారుతూ వచ్చాయి. దేవుడు తన సంకల్పాలు నెరవేరుస్తూ అలా వరుస్తూ ఉన్నారండి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుడు పనిచేస్తూ ఉంటారండి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుని మనం గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, మన అందరం కూడా దేవుడు నియంత్రణలో ఉన్నాం. మనం ఒక్కొక్కసారి మన విశ్వాసం తగ్గిపోతుంది. మనం ఎలా చేస్తామంటే, ఏటో దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు, దేవుడు మర్చిపోయేటో, దేవుడు దూరం పెడిచడం అనుకుంటా. కానీ అది ఎప్పుడు అలా అనుకోవద్దు. అది సాతాను మనకు అలాగా మన విశ్వాసం తగ్గిపోతే సాతాను ఆలోచన కలిగిస్తారండి. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే, మంచి అయినా చెడైనా నీ చిత్తమే అంటూ ఉండాలండి. యోబు ఏమన్నారండి? యోబు గారికి 10 మంది పిల్లలు పోయారండి. ఎంతమంది అండి? 10 మంది పిల్లలు అంటే చిన్న విషయం అండి అసలు. ఏమన్నా మా పిల్లడికి జ్వరం వస్తే, పెద్ద ఫీవర్ వస్తే తలదెల్లు అయిపోతాం మనం తల్లిదండ్రులు. ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి యోబు గారికి? అది వర్ణానికి బాధ. మరొక వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాడండి. కానీ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా? విశ్వాసం ఏం తగ్గిందా ఏమాత్రమైనా? అప్పుడేనా ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు, అంతే. అదే మైండ్ సెట్. నిజంగా అది గొప్ప విశ్వాసం. అందుకే భూమి మీద గొప్ప వ్యక్తిగా పేర్కొనబడ్డాడు యోబు. గొప్ప సాత్విక మనిషికి పేర్కొనబడ్డాడు యోబు కానీ మోషే కానీ. వాళ్ళందరూ విశ్వాసం అలాంటిదండి. వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవుడు ఇచ్చినా మన మంచికే, దేవుడు తీసుకెళ్ళిపోయినా మన మంచికే. అలాగే అనుకోవాలండి. ఇప్పుడే మనం కూడా మన చేయకుండా కూడా దేవుడు ఇస్తే అంతే. దేవుడు నాకు ఏది ఇచ్చాడో అక్కడితో ఆనందిస్తాను, నాకు ఎక్కువ అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తాం, ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నాయన నీ చిత్తమని మనం ఊరుకోవాలండి, అంతే. లేదు దేవుడు నాకు పని చేయట్లేదు, దేవుడు నా విషయంలో దేవుడు శ్రద్ధ చూపించట్లేదు, మనం అలా అనుకున్నాం, మనం ఏమవుతాం? మన విశ్వాసము తగ్గిపోద్ది. అది ఎప్పుడు మనం రానివ్వకూడదు. చచ్చిన బ్రతిక మనం దేవుడి గురించే. బాప్తిసం తర్వాత మనం పోయిన బ్రతికినా దేవుడి గురించినండి. ఆ మాట మనం ఎల్లప్పుడూ కూడా మనసులో గుర్తుపెట్టుకోవాలండి. ఒక మాట మనం చదివి ముగించేద్దాం. ఒకసారి రోమిలోస్ పత్రిక వెళ్తే రోమిలోస్ పత్రిక 14వ అధ్యాయము 8 నుంచి అయితే మనం ముగించేద్దాం. నేను చదువుతాను, మీరు కూడా చదవండి. 14:7 చదువుతాను. మనలో ఎవడనో, మీరు చదవండి. మనలో ఎవడనో తన కోసమే బ్రతకడు, ఎవడనో తన కోసమే చనిపోడు. మనం బ్రతికనను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికనను చనిపోయినను ప్రభువు వారమే ఉన్నాము. ఈ మాట మనకు అర్థమే కదా. బ్రతికిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే, మేలు చేసిన ప్రభు కోసమే, కీడు చేసిన ప్రభు కోసమే, అంతే. ఈ మైండ్ సెట్ మన మైండ్లో అలా ఉండిపోతే శాతం మన దరిలోపల రాలేడండి ఇప్పుడు కూడా. అర్థమవుతుందండి? అది కాబట్టి ఎంతో మనం ఏం నేర్చుకున్నాం పిల్లరా? దేవుడు సృష్టికర్త నేర్చుకున్నాం, దేవుడు సర్వాధికారి నేర్చుకున్నాం, దేవుడు రాజ్యపాలన జరిగిస్తున్నాడు, దేవుడు సదాకాలం రాజు ఉన్నాడు నేర్చుకున్నాం. తర్వాత ప్రతిదీ కూడా దేవుడిని వశంలో ఉన్నాయి నేర్చుకున్నాం. ఆయన వశంలో ఏమున్నాయి? మన ప్రాణాలు ఉన్నాయి, మన ఆత్మలు ఉన్నాయి. తర్వాత కాలం ఆయన మార్చగలడు, కాలాన్ని పెంచగలడు, తగ్గించగలడు. ప్రతి శక్తి కూడా ఆయనకు ఉందని. అందుకే సర్వధికారికి పిలవబడ్డాడు దేవుడు. అది దేవుడు ఈ కాలంలో ఎలా పనిచేస్తాడంటే, మన మధ్యన అద్భుతాల ద్వారా పనిచేయడు, కానీ మన మధ్యన మనుషుల ద్వారా వాడుకొని మనం ప్రతిఫలం జరిగిస్తారండి. మనుషుల ద్వారా ప్రకృతి ప్రకృతి నియమాలు వాడుకొని దేవుడు మన మధ్యన ఇప్పుడు పనిచేస్తున్నాడు. కానీ మనం గుర్తుపెట్టే విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవుడు కంట్రోల్లో ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
నేను దేవుని చేతిలో ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే మన మైండ్ క్లీన్గా ఉంటుందని. ఒక చిన్న మాట ముగించేద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:15 చదువుకుంటే, యాకోబు పత్రిక 4:15 చదువుదాం. మనం ఎప్పుడు ఏ చేసినా సరే ఒక మాట అంటూ చేయాలట. ఏంట మాట? యాకోబు పత్రిక 4:15 చదువుకుంటే 4:14-15 చదువుదాం. రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిడ ఉంటారు. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది శాతమని చెప్పుకోవలను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనం ఏం చేసినప్పుడు ప్రభు చిత్తమైతే చేస్తాం అనాలటండి. మనం ఎప్పుడు కూడా భవిష్యత్తులో మాట్లాడినప్పుడు మనం ఏమనాలంటే, ప్రభు చిత్తమైతే మేము వస్తాం, ప్రభు చిత్తమైతే జరిగిస్తాం, ప్రభు చిత్తమైతే ఇలా పెట్టుకుంటాం, ప్రభు చిత్తమైతే జరిగిస్తాం. ఆ మాట అలా మన నోట్లు నానిపోవాలటండి. అర్థమవుతుందండి? మనం అంతకుముందు నేర్చుకున్నాం, మన నోట్లో కృతజ్ఞతలు ఎప్పుడు చెప్తూ ఉండాలి దేవుడికి. కృతజ్ఞత మన నోట్లో ఏదో నానిపోవాలి. అదేవిధంగా మన నోట్లో ఏ నానిపోవాలంటే, నాయన నీ చిత్తం బట్టే జరిగిస్తాం, ప్రభు చిత్తం అయితే జరిగిస్తాం మాట మనం ఇప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టి ఉండాలి. ఎందుకంటే సమస్తం ఆయన విషయంలో ఉన్నాయి. మనం ఆ మాట అనుకోతే మనం దేవుణ్ణి ఎరిగిన వారం కాదటండి. నాయన నీ చిత్తం బట్టి ఉందంటే మనం ఎవరికి అప్పచేస్తున్నాం? మొత్తం దేవుడికి అప్పచేస్తున్నాం. మన మాట అనుకోతే ఏమవుద్ది అంటే భవిష్యత్తు నా చేతిలో ఉంది, నేనేం చేయగలను అంతం వస్తుంది. అలాగ అనుకోవద్దు. ఎప్పుడు ఒక పిచ్చికే దేవుని చేతిలో, ఆయన ప్రాణం ఆయన చేతిలో ఉన్నప్పుడు మన ప్రాణం ఆయన చేతిలో లేదా? నేను రేపు చేస్తాను అన్నప్పుడు దేవుడు చెప్తాం మాట అనుకుంటా, మనం చేస్తాం అనుకో, దేవుడు ప్రాణాలు కంటే మన ప్రాణం ఊడిపోదా? రేపు క్యాంప్ వెళ్తా ఉన్నాం అనుకోండి, నేను పెద్ద రోజు క్యాంప్ వెళ్ళాలి అని మనం మనసు అనుకుని ఆ మాట ఒక క్రైస్తవుడు మనం ఎలాగనాలంటే, నాయన నీ చిత్తం ఉంటే నేను క్యాంప్ వెళ్తాను అనాలని. ఆయన చిత్రంలో క్యాంప్ వెళ్ళిన అవుతుందా? ఆయన ప్రాణం తీస్తే మనం వెళ్ళగలం, మన బాడీ కదగలదా? లేదు. కాబట్టి దేవుడు మహోన్నతుడు, దేవుడు ఎంత పెద్దడు అంత గొప్పవాడు. మహాకాశం నేను పట్టదాని దేవుడిని సులభం అంటాడు ప్రార్థనలో. అంత గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం, అంత గొప్ప దేవుడి సన్నిధిలో మనం అందరం ఉన్నాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని విధేయులే, చనిపోయినా బ్రతికినా నాయన నీ గురించి ఆయన మనం అలా జీవితం వెల్లదీస్తూ ఉంటే మనం నిత్యం కూడా ఆస్వాదించబడతామని దేవుని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు ఈ మాటలన్నీ దీవించి ఆస్వాదించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. అందరూ ఉన్నాం.